నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజల నుంచి వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్లు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం కోనసీమ జిల్లా ఐనవెల్లి విఘ్నేశ్వర ఆలయంలో వసంత పంచమి వేడుకలు 1,00,000 పెన్నుల వితరణ. వార్తల్లోని వివరాలు చూద్దాం. భారతీయ రైల్వే అరుదైన గంతను సాధించింది. రైల్వేలో విద్యుతీకరణ మొదలై నేటికి 100 సంవత్సరాలు పూర్తయింది. విద్యుతీకరణ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విజయవాడ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన భారతీయ రైల్వే బ్రాడ్గేజ్ విద్యుతీకరణ పనులను డివిజన్లో వేగంగా కొనసాగుతున్నాయన్నారు. 100% గ్రీన్ రైల్ నెట్వర్క్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, డీజిల్తో పోల్చితే ఎలక్ట్రిక్ విధానంలో పర్యావరణానికి మేలు కలగడంతో పాటు ఖర్చు దాదాపు 70% తగ్గుతుందన్నారు. Today we are celebrating the 100 years of railway electrification. On the same day in February 1925, the first electrified train, DC train, has started from Victoria Terminus, now called as CSMT, to Kurla. And that was the first time ever electrified train ran in our country. And now it has been 100 years. Railways have seen various stages from steam engine to the diesel engine and now towards electrification. And we are gearing up for 100% electrification. Our Prime Minister Shri Narendra Modi ji has given a clarion call to the railway men, and our railway minister has been executing the railway electrification with a lot of zeal and enthusiasm. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పరిష్కార వేదికకు ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు జిల్లా కలెక్టరేట్లకు తరలివచ్చి వారి సమస్యల వినతి పత్రాలను అందిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి వారి వినతులు సమర్పించారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు కలెక్టరేట్లో వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ ఈరోజు మొదలైంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్, కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నియోజకవర్గాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఈ రోజు నుంచి ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 11న నామినేషన్లు పరిశీలిస్తారు. 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. 27వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు.
ఇక మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. అభ్యర్థి విషయంలో గందరగోళం నెలకొనడంతో ఎన్నికల అధికారి యశ్వంత్ కుమార్ రెడ్డి ఎన్నిక ప్రక్రియను రేపటికి వాయిదా వేశారు. పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ స్థానం ఎస్సీ మహిళా రిజర్వేషన్ కోటాలో వైసీపీ పార్టీకి చెందిన కౌన్సిలర్కు ఆ పార్టీ తరపున బి ఫారం అందజేశారు. అయితే ఆమె ఇటీవల టీడీపీలో చేరడంతో తనను వైసీపీ అభ్యర్థిగా కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పరిగణించాలని ఎన్నికల అధికారిని కోరారు. వైసీపీ తరపున బి ఫారం ముందుగా సమర్పించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పరిగణించడం కుదరదని ఎన్నికల అధికారి తెలపడంతో ఆమె పోటీ నుంచి తప్పుకొని వెళ్లిపోయారు. దీంతో చైర్మన్ ఎన్నికను ఎన్నికల అధికారి రేపటికి వాయిదా వేశారు. తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎన్నికల నిబంధనల మేరకు కోరం లేనందున రేపటికి వాయిదా పడింది. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సాల్ మాట్లాడుతూ ఈ ఉదయం 11 గంటల నుంచి డిప్యూటీ మేయర్ పదవికి ఎంపిక జరిగిందని, అయితే కార్పొరేటర్లు అందరూ రాకపోవడంతో వాయిదా వేయడం జరిగిందన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ క్యాజువల్ వేకెన్సీ ఫిల్ చేయడానికి ఇక్కడ ఈ స్పెషల్ సెషన్ కన్వీన్ చేశాము యాజ్ పర్ ది ఆర్డర్స్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అండ్ కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. సో ముఖ్యంగా దీంట్లో 47 కార్పొరేటర్స్ ఉన్నారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పుడు హూ కెన్ ఓట్. అది కాకుండా ఇంకా 3 ఎక్స్ ఆఫిషియో మెంబర్స్ ఉన్నారు. టోటల్ మెంబర్షిప్ హూ ఇస్ allowed to vote 50 అన్నమాట. సో యాజ్ పర్ రూల్స్ ఈ 50 మెంబర్స్లో కోరం అంతే, మినిమం అటెండెన్స్ టుడే షుడ్ బి 50%, అంతే 25. సో ఈరోజు మనం 11 o'clock స్టార్ట్ చేసాము. 22 మెంబర్స్ 22 మెంబర్స్ మాత్రమే వచ్చున్నారు. సో యాజ్ పర్ రూల్స్ కోరం మీట్ అవ్వలేను కాబట్టి ఇది నెక్స్ట్ రోజు షిఫ్ట్ చేయాలి. సేమ్ టైం నెక్స్ట్ డే. దానికి ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇచ్చున్నాము మరియు అనౌన్స్ చేశాము. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో వసంత పంచమి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సప్తనది జలాలతో స్వామివారిని ప్రత్యేకంగా అభిషేకించి 1,00,000 పెన్నుల పూజ నిర్వహించారు. అక్షరాభ్యాసం నిర్వహించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కుమారిని అక్షర స్వీకార మహోత్సవ ఆఖ్యే వసంత పంచమిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అక్షర దీవెన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు మాఘశుద్ధ పంచమి వసంత పంచమి కనుక ఈరోజు విశేషంగా కూడా శ్రీ మహాసరస్వతి దేవికి చాలా విశేషమైన రోజు కనుక భక్తులందరూ కూడా వారి వారి పిల్లల్ని తీసుకొచ్చి అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ శ్రీ గురు దక్షిణామూర్తి సన్నిధికి ఎదురుగా శ్రీ అక్షరాభ్యాసము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.